తిరుమల నడకదారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. నడకదారి భక్తులకు నిత్యం 10,000 టికెట్స్ కేటాయించేలా ఏర్పాట్లు చేసింది. నిత్యం అలిపిరి నడక మార్గంలో 6,000, శ్రీవారి మెట్టు మార్గంలో 4,000 టోకెన్స్ జారీ చేయనుంది. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గంలో నిత్యం 3,000 టోకెన్స్ అందిస్తోంది టీటీడీ. అయితే త్వరలోనే అలిపిరి మెట్టు మార్గంలో టోకెన్స్ జారీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. టీడీపీ గవర్నమెంట్ వచ్చేసి రేపు నుంచి ఈ టోకన్ సిస్టమ్ను అలాట్మెంట్ చేస్తున్నారు. అది చాలా సంతోషం. అసలు మాకు టోకన్స్ లేవు. తర్వాత మనము ధర్మదర్శన్కి వెళ్తున్నాం. ధర్మదర్శనం దాదాపు 10-12 గంటలు పడుతుంది. కాబట్టి అదే మీరు ఈ నడకదారిలో ఆ టోకన్ ఉంటే చాలా తొందరగా శీఘ్ర దర్శనం అవుతుంది. 2-3 అవర్స్లో అవుతుంది. కాబట్టి చాలా ఆనందము. టీడీపీ గవర్నమెంట్కి కృతజ్ఞతలో. ముందు 2 సంవత్సరాల ముందు టోకన్లు ఇచ్చేవాళ్ళు కాలినడకన వచ్చే వాళ్ళకి. అది రీసెంట్గా అది చిన్న బాబుది చిరుతపులి సంఘటన జరిగిన తర్వాత ఆపేయడం జరిగింది. మళ్ళీ పునరుద్ధరించిన దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఆ ఫెసిలిటీ కానీ వస్తే కాలినడకన వచ్చేవాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా నీట్గా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు తిరుపతిలో వచ్చినప్పుడు కాలినడకలో వచ్చినప్పుడు వాళ్ళకి టోకన్లు ఇస్తూ ఉండరు. ఇప్పుడు బంద్ అయిపోయింది. ఈ రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు ఏముంది అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. భక్తులకంతా ఇప్పుడు ఇది చూసుకొని నెక్స్ట్ కంటిన్యూ టోకన్ తీసుకొని రావచ్చు.